అలానే అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి చైర్మన్ ఎం సుధాకర్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హార్టీ వెల్కమ్ సార్. శాస్త్రి గారు బొకే అందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ చేరిన పెద్దలందరికీ, ముఖ్యంగా అన్నగారి అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతూ శోభరావు గారి ఫ్యాన్స్కి రుణపడి ఉన్నారు అని మాట్లాడారు. అది మీ అభిమానం. కానీ మేము ఇంకా ఆయన్ని స్మరిస్తున్నాము, నిత్యం మా మనసులో ఉండాలంటే కారణం ఆయన మంచితనం, ఆయన గొప్పతనం. ప్రతి హీరో తన అభిమానం చెడగొట్టాడు. వాళ్ళ చేత డబ్బులు ఖర్చు పెట్టించి అల్లర్లు చేయించి వాళ్ళ పేరు తెచ్చుకున్నారు. కానీ మా హీరో అలా కాదు. ఎందుకు వచ్చాం ఇంత దూరం ఖర్చు పెట్టుకొని అని మమ్మల్ని తిట్టేవాడు. చదువుకునేవాళ్ళని చదువుకోమని చెప్పాడు, ఉద్యోగాలు చేసుకోమని చెప్పాడు, వ్యాపారం చేసుకోండి. ముందుగా నీ కుటుంబాన్ని బాగు చేసుకో, అప్పుడు నువ్వు దేశాన్ని సేవ చేసిన వాడు అవుతావు అని మాకు మంచి మాట చెప్పినందువల్ల మేము అతి భయంకరంగా రౌడీగా ఉండేవాళ్ళం కూడా ఈరోజు ఈ స్థాయిలో వచ్చి నేను ఒక మున్సిపల్ చైర్మన్ అయ్యి ఆయన ఫోటో పెట్టుకొని అయ్యాను. నేను కాంగ్రెస్ పార్టీ అయినా శోభన్ గారు ఫోటో పెట్టుకొని ఇక్కడ బ్యాడ్జ్ పెట్టుకొని తిరిగాం మా వివాహాలందరం. అలా మున్సిపల్ చైర్మన్ ఎన్నికయ్యాం. తర్వాత ఎమ్మెల్సీ అయ్యాం. అయినా ఈ రోజుకి ఎందుకుంటా అంటే ఆయన మా మార్గదర్శి, మార్గాన్ని చూపించినవాడు. ఇతర హీరోల మాదిరి మమ్మల్ని చెడగొట్టిన ఫ్యాన్స్. అందుకే ఈరోజు బిల్డర్స్, ఆఫీసర్స్ ఎంతో ఉన్నారు. వాళ్ళంతా ఎందుకు అయినారంటే ఆయన మాట విన్నందువల్ల. 75లో కర్నూలులో అన్నగారిది మొట్టమొదటి 100 డేస్ సినిమా. కానీ మేము ఎవరు ఊహించని విధంగా ఆ థియేటర్ స్టాఫ్కి అంతా బోనస్ ఇచ్చాం. ఒక నెల జీతం ప్రతి ఒక్కరికి గుడ్డలు పెట్టాం. 5 రోజుల పాటు కలర్ లైటింగ్, అంటే ఆ రోజుల్లో లైటింగ్ డెకరేషన్ అంటే చాలా కష్టం. ఆ కర్నూలులో లైటింగ్ చేసేవాళ్ళు లేరు. అనంతపురం నుంచి వచ్చి చేసేవాళ్ళు. రోజుకు 500 రూపాయలు. 2 రోజులకు మాట్లాడి చేసాం. డబ్బు 1000 రూపాయలు వేయలేకపోయినాం. దాంతో అతడు కంటిన్యూ చేశాడు 3 రోజులు. అంటే డబ్బు పుట్టక 3 రోజుల తర్వాత 2000 రూపాయలు అడుక్కొని 500 తగ్గించుకోవాలి ఆయన అని చెప్పి 2000 చేతులు పెట్టి పంపించాం. అంటే ఆ రోజు ఉన్న పరిస్థితి అటువంటివి. కానీ అభిమానం గుండెల్లో ఉంటుంది. కొంతమంది ఎక్కడైనా పోతే అంటుంటారు మమ్మల్ని, ఏం రా చనిపోయిన తల్లిదండ్రులకి ఏం చేయడం లేదు ఎవరు, మీరేమో ఆయన చనిపోయి ఇన్నేళ్ళైనాక ఆయనే అంటున్నారు. అంటే తల్లిదండ్రులతో పాటు ఆయన కూడా మాకు ముందు దేవుడు, తర్వాత తల్లిదండ్రులు, ఆ తర్వాత శోభరావు గారు. ఆయన్ని విడిచిపెట్టి మేము ఉంటాం. మేము జీవించినంత కాలం ఆయన ఫంక్షన్లో ఆయన పేరు చెప్తూనే ఉంటాం. అది ప్రపంచంలో ఏ హీరోకు లేని అభిమానులు శోభరావు గారు ఉంటారు. అది ఆయన గ్రేట్నెస్. ఇప్పుడే రమేష్ గారు చెప్పారు, ప్రతి వారు తమకు హీరోలుగా తమ వారసులు చెప్పుకుంటారు. నా వారసులు నా కొడుకులు, నా బిడ్డలు. కానీ అన్నగారు జీవించినప్పుడే చెప్పారు, నా ఆస్తికి వారసులు నా కొడుకుంటూ వచ్చేమో, నా బిడ్డలు వచ్చేమో, కానీ నా నిజమైన వారసులు నా అభిమానులు అన్నాడు. అలా చెప్పిన ఏకైక హీరో శోభరావు గారు. అటువంటి శోభరావు గారు అభిమాని అయినందువల్ల నా జన్మ ధన్యం, నా జీవితం ధన్యం. నేను బతుకున్నంతకాలం నాకు ఇంకో జన్మటుంటే మళ్ళీ శోభరావు గారి అభిమానే పుడతాను. జై శోభన్.